హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. మీకు ఈ ఫోటో నచ్చిన వాల్పేపర్ నచ్చితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి వాల్పేపర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ వదిలేస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఏఐతో యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తా. దీనికోసం మీరు ఏదైనా బ్రౌజర్ అని మీరు మెయిల్తో లాగిన్ అవ్వాలి. అక్కడ ఆల్రెడీ లాగిన్ అయినాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మేక్ యువర్ యానిమేషన్స్ అని ఉన్నది కదా, అది క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్, మీకు నచ్చిన క్యారెక్టర్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ స్నో తీసుకున్నా నేను. తర్వాత క్యారెక్టర్కి వచ్చి ఇక్కడ మీకు నచ్చిన క్యారెక్టర్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సైజ్లోకి వెళ్తే ఆస్పెక్ట్ రేషియో, ఇది మీకు స్క్వేర్ కావాలన్నా లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లెక్క కావాలన్నా యూట్యూబ్ లెక్క కావాలన్నా మీ ఇష్టం ఉన్న సైజు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యారెక్టర్ కొంచెం చిన్నగా ఉన్నది, మనకి దీన్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఆడియో మీరు రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్ నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. చూస్ అని ఆడియో ఫైల్ నుంచి. ఇక్కడ ఆడియో ఫైలే కాకుండా మీకు వీడియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఈ వెబ్సైట్ వీడియోని కూడా ఆడియోకి కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటుంది అది. నెక్స్ట్ ఎన్హాన్స్ స్పీచ్ అంటే ఇప్పుడు వాయిస్లో మనం నాయిస్ ఉన్నా కూడా అది క్లియర్ చేస్తుంది. ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉన్నాయిగా, టైం పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. ఈరోజు ఏఐతో కార్టూన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. తర్వాత కొట్టండి. ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. అది అంటే మీరు ఇచ్చిన ఆడియోకి ఈ బాడీకి అంటే ఈ క్యారెక్టర్ దాని బాడీ మూమెంట్స్ చేంజ్ అవుతాయి మీరు ఇచ్చిన ఆడియో ప్రకారంగా. వితిన్ 1 minute అయిపోతుంది. ఇది వెయిట్ చేయండి. వచ్చేసింది మనకి. ఇక్కడ ప్లే చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. ఈరోజు ఏఐతో కార్టూన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాక్ టు ఎడిటింగ్ అని ఉందిగా, ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు అన్నీ. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అన్నిటికీ క్యారెక్టర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్హాన్స్ స్పీచ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రివ్యూ. ఇప్పుడు మళ్ళీ లొకేషన్ చేంజ్ చేసినాం, మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ కూడా చేంజ్ చేసినాం కాబట్టి మన వాయిస్ తగ్గట్టు దాని మూమెంట్స్ కూడా అది చేంజ్ చేసుకుంటుంది. అది చేసింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. ఈరోజు ఏఐతో కార్టూన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం. దీన్ని ఇట్లా వస్తుంది, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి బ్యాక్గ్రౌండ్లో అది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. ఈరోజు ఏఐతో కార్టూన్స్ ఎలా క్రియేట్ ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.